అది విష్ణు సన్నిధికి అరిగి వెంటన జగజ్జనని హరిగి వెంటన జగద్వనని హరిగి వెంటన జగద్వనని పాపి నరులను మోయలేనని విష్ణు పాదంబులను బట్టే వెడాలిందయ్యా ఊరెవరాలిందయ్యా అడగడగో మరవెట్టు కదాలిందయ్యా వెడాలిందయ్యా భూదే వెడాలిందయ్యా అడుగడ గుమ్మరాలిడచు కదాలిందయ్యా వెడాలిందయ్యా ఊరెవరాలిందయ్యా అడగడగో మరవెట్టు కదాలిందయ్యా తరికీట జం తారిత అబ్బబ్బబ్బ నా కాలు కూర్చున్నారా ఎందుకురా వీళ్ళందరూ నిలబడి నా కాలు తప్పదు ఏం చేస్తారా బరువు మొత్తం పడి అరే వీళ్ళు నిలబడి బరువు మొత్తం నా మీద పడే అట్లా కాలు కూర్చోండి మంచి కాదు ఇక. అయితే వాళ్ళు నిలబడితే నీ కాలు కూస్తాయి మరి లేకపోతే ఏం చేయను వచ్చిన వస్తుంటే అందరు వచ్చి పొద్దుగా కూర్చుంటే ముద్దుగా మంచి కూర్చురు కదా అని చెప్పి నాకు లేచి ఎగిరి దొరకపోయింది అబ్బా ఇది ఎక్కడో అక్కడ ఇవ్వబడి నిలబడి నా కాలు కూర్చుని నేను కూడా. అందుకనే నువ్వు కూర్చో వాళ్ళు నిలబడతారు వాళ్ళు నీ కాలు కూర్చో వాళ్ళు నానా ఆ? అది కూర్చుంటారు తీరే నాన్న ఎందుకు తొందరపడతావురా కూర్చోలేదు మరి నా బాధ నా బాధ ఇదే ఇప్పుడు. కూర్చోండి తల్లి కూర్చొని మీరు ఎంత ఆ, కూర్చోరా, మరి అందరూ నిలబడేసరికి ఆ బరువు మొత్తం నా మీద పడింది అందుకని గబక్క కింద నిలబడ అరే బాబు మరి కలియుగము లోపల మానవులు విపరీతమైన పాపం చేస్తున్నారని చెప్పి భూమత విష్ణుమతకు దారి పట్టుకొని వచ్చాది స్వామి కలియుగ లోపల మానవులు అన్నదమ్ములనే భేదం లేకుండా అయిపోతున్నారు వాయు వర్షం లేకుండా పోతున్నాయి అదేగాక 6 నెలల పిండాలను కూడా గొంతు పిసికి చంపుతున్నారు తండ్రి ఇన్ని పాపములు కూడా నేను భరింపజాలను స్వామి అని చెప్పి మొరబెట్టుకున్నారు చూడండి మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా అయిన వారు కనిపించినట్లయితే అధిక దుఃఖం వస్తుందట ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తిని చూడగానే ఆ భూమాతకు అఘోరంగా దుఃఖించుకుంటూ ఇంకెలా దుఃఖిస్తున్నది కోటి బ్రహ్మాండ నాయక మధ్యంతరైత పురాణ పురుష లక్ష్మీ వల్లభ ఏమిటి తండ్రి ఏ పిల్లలు తమడే వచ్చిన వారి ముచ్చటగా త్రిమూర్తులు వైకుంఠపురంలో సమాధిని కూర్చొని ఉన్నారా తండ్రి భూలోకంలో మానవ చేసే పాపాన్ని భరింపలేకని ఆ ఘోరముకు దిక్కించుతున్నారు అని ఆ తల్లికి దుఃఖం వచ్చి విష్ణుమూర్తి పాదాన్ని పట్టుకుని ఇలా అంటున్నాడు భూభారంబును మోయలేనని భూదేవి వినుమా సునులైరి దేవా విప్రబోధములు పూజలు వదలి ఏమి చెప్పాలి తండ్రి బ్రాహ్మణోత్తములు పూజలు వదిలి మత్తు బాణ్యాలు తీసుకొని ముగ్గుల్లో దేవుడు లేడని అంటున్నారు విప్రబోధములు పూజలు వదలి ఇనులైనారు గుడికొక్కడు భక్తుడుండిన నింతురు దేవా దుఃఖము ఏమిట్లా శోకము మరి ఆ భూదేవత గోడ దిక్కించుకుంటూ విష్ణు పాదం పట్టుకొని ఎలా దుఃఖపడుతున్నారు ఎవరిక స్వామి దేవాలయం లోపల పూజలు చేసేటువంటి బ్రాహ్మణులు ప్రోత్తమనగా బ్రాహ్మణులు వాళ్ళు కళ్ళు మాంసము సేవించి పూజలు చేయకుండా హీనులై తిరుగుతున్నారు తండ్రి అదిగాక 100కి 1 భక్తుడు